నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మన ముందుకి మళ్ళీ హుండా ఎలంట్రా అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది. ఢిల్లీ లొకేషన్లో అయితే ఉందండి. ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ 2012 మోడల్ 11 నెలల రిజిస్ట్రేషన్ అయితే అయినటువంటి ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి ఎలంట్రా. మనకి బండి చూసుకున్నట్లయితే పెట్రోల్ వర్షన్ అండి. టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే 4 కూడా 75% పైన అయితే ఉన్నాయి. ఇక బండి చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంటల్ చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయి బండికి. అది కూడా చిన్న బంపర్ పెయింట్స్ అయితే జరిగినాయి, అంతకుమించి ఏమైతే జరగలేదు. సో ఈ వెహికల్ ప్రజెంట్ మన ఎసపకడు సో ఈ వెహికల్ అయితే ప్రజెంట్ మన ఢిల్లీలో అయితే ఉంది. 67,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. నాన్ యాక్సిడెంటల్ బండి. పెట్రోల్ 1 లీటర్కు మనకు 14 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. ఇనిషియల్ పికప్ అయితే చాలా ఉంటుంది. 6 గేర్ల బండి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అదేవిధంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా బండికి 6 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి. అదేవిధంగా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఎలక్ట్రానికల్గా అడ్జస్ట్ చేసుకునే సీట్స్ కూడా ఉన్నాయి. ముందుకి వెనక్కి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే వెంటిలేటెడ్ సీట్స్ ఏంటంటే మనకి ఏసీ దగ్గర చూపించిన కదా 2 బటన్లు, అవి నొక్కితే కనుక మనకి సీట్లో ఉండి ఏసీ అనేది వచ్చి వీపుకి అదేవిధంగా వెనక మనకి చెమట పడితే అది పట్టకుండా మనకి మంచి చల్లదనాన్ని అయితే ఇస్తుంది. సో ఈ వెహికల్ ఓవరాల్ ఇంటీరియర్ కండిషన్, ఎక్స్టీరియర్ కండిషన్ అయితే చూసారు కదా. సో ఇది వచ్చేసి మన డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 2012, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో అది మీరే కట్టుకోవాలి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. విత్ ఎన్ఓసి విత్ కమిషన్ అన్ని ఇంక్లూడింగ్తో పాటుగా నేను చెప్పే ప్రైస్ వచ్చేసి 3,95,000 అడుగుతున్నా. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 3 నెంబర్లకి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. మీకోసం దీని యొక్క రన్నింగ్ లుక్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు అయితే చూసేయండి. ఇక్కడ ఎండ కూడా మనకి తక్కువ ఉన్నా కానీ ఉబ్బరెంత ఎక్కువ ఉంది. కేవలం ఒక 5 నిమిషాలు వీడియో తీసినందుకే చెమట్లు బాగా పట్టినాయి. సో ఇంజన్ కండిషన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సస్పెన్షన్ కానీ, టైర్లు కానీ, ఏసీ కానీ, రన్నింగ్ కానీ అంతా ఎక్సలెంట్ ఉంది. సో మీకు ఈ వీడియోలో దీని యొక్క రన్నింగ్ వీడియో మీకోసం అయితే చేసి చూపిస్తాను. సో వీడియో అయితే చూసారు కదా, టైంకి ఒక అడ్డు వచ్చేసి వచ్చిండు. సో ఇది రన్నింగ్ కానీ, సస్పెన్షన్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. పెట్రోల్ కదా, మనకి బండి ఎటువంటి శబ్దం కూడా లేదు. చాలా పిన్ డ్రాప్ సైలెంట్లో అయితే ఉంది. సో దీనికి జనరల్ సర్వీసింగ్ చేయించుకొని వెనక టైల్ లైట్కి ఒక చిన్న బల్బు పోయింది, 50 రూపాయలు అవుతుంది ఖర్చు అంతే. సో జనరల్ సర్వీసింగ్ అనేది మనం ఇక్కడ ఢిల్లీలో ఫుల్ సర్వీసింగ్ చేయించుకుంటే మనకు కొంచెం తక్కువగా పడుతుంది కాబట్టి ఫుల్ సర్వీసింగ్ చేయించుకోవచ్చు. సో ప్రతి 12,000 కిలోమీటర్లకి అయితే ఒకసారి ఈ పెట్రోల్ వర్షన్ బండిని మీరు ఇంజిన్ ఆయిల్, అదేవిధంగా ఆయిల్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి. సో మీకు మెయింటెనెన్స్ కూడా సేఫ్టీ పరంగా చూసుకుంటే మంచి రేటింగ్ వచ్చింది అప్పట్లో బండి.
అదేవిధంగా ఇన్ని ఫీచర్స్ గల బండి అప్పట్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో మీకు ట్యాక్స్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో ఇది దాదాపుగా మీకు 1,15,000 వరకు ట్యాక్స్ అయితే పడుతుంది. సో పెట్టచ్చా లేదా అనేది కంపల్సరీ పెట్టచ్చు, ఎందుకంటే ఇటువంటి బిల్డ్ క్వాలిటీ ఉన్న బండ్లు మనకైతే దొరకడం లేదు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే పైగా ఇది పెట్రోల్ వర్షన్. సో ఎటువంటి రిమార్క్ లేదు, సెకండ్ ఓనరు, నాన్ యాక్సిడెంటల్, ఇన్సూరెన్స్ ఫిబ్రవరి 2025 వరకు ఉంది. ఈ బండి చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది, కానీ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే HR26 గుర్గాంకి సంబంధించిన రిజిస్ట్రేషన్. ఇదివరకు ఫైల్స్ అన్నీ కూడా HR26 రిజిస్ట్రేషన్లు అయ్యేవి కావు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్టీఓలు వీళ్ళంతా చేంజ్ అయ్యారు, రూల్స్ కూడా చేంజ్ అయినాయి కాబట్టి దాదాపుగా ఇప్పుడు ఎన్ఓసీలు అన్నీ కూడా వస్తున్నాయి. చాలా బండ్లు కూడా నేను ఎన్ఓసీలు కొట్టించడం జరిగింది. పెండింగ్ ఉన్న ఫైల్స్ కూడా నేను వెనక్కి తెప్పించి ఫ్రెష్గా అప్లై కూడా చేయడం జరిగిందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి క్వాలిటీస్ని మళ్ళీ తీసుకొస్తూ ఉంటా. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర స్టాక్ అయితే ఎక్కువసేపు ఉండదండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ముందుగానే కాల్ చేసి మా యొక్క ఫోన్పేలకి అడ్వాన్స్ కనుక పంపిస్తే ఈ బండి వాళ్ళ కోసం అయితే బుక్ చేసి పెడతాను. అండ్ ఇంకోటి, వన్స్ అడ్వాన్స్ వేసిన తర్వాత డ్రాప్ అయిపోతే మాత్రం, ఇన్ కేస్ ఎవరైనా సెకండ్ అడ్వాన్స్ పడితే మాత్రం మీ అడ్వాన్స్ మీకు రీఫండ్ అయిపోతుంది. అదేవిధంగా వెహికల్ మీరు మళ్ళీ కావాలన్నా కూడా మీకైతే ఇవ్వమండి. ఓకేనా, గమనించాలి. ఎందుకంటే అడ్వాన్స్ అనేది బండి ఆపడం కోసం, డ్రాప్ అయ్యేటప్పుడు మీ అడ్వాన్స్ మీకు వస్తుంది, బట్ వేరే వాళ్ళు ఆ వెహికల్ని పర్చేస్ చేయాలి మన ఛానల్ ద్వారా. రైట్, అర్థమైందా? సో ఇది మాత్రం గుర్తయితే పెట్టుకోండి. 3,95,000 చిన్న బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువ బార్గెనింగ్ ఉండదు. ఎందుకంటే మీకు ఎన్ఓసీకి, ఇన్వాయిస్కి, అలానే నా యొక్క కమిషన్తో అన్ని ఇంక్లూడింగ్ చెప్పాను. దీనికి ఎన్ఓసీ తీపియాలంటేనే 12,000 ఖర్చు వస్తుంది HR26కి. అదేవిధంగా మన కమిషన్ ఇంక్లూడింగ్. సో గుర్తుపెట్టుకొని కొంచెం చూసి బార్గెనింగ్ అయితే చేయండి, మరీ ఎక్కువైతే ఏమి ఉండదు. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 3 నెంబర్లకి కాల్ అయితే చేయండి. మ్యాక్స్ నా నెంబర్కి అవాయిడ్ చేయండి, 7032495428. ఇన్ కేస్ మీకు తప్పదు నాతో మాట్లాడాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మిగిలిన 2 నెంబర్లకు కూడా మీరు ఎనీ టైం అయితే కాల్ చేయొచ్చు. దీని గురించే కాదు, ఏ పేపర్ గురించి అయినా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఏదైనా డౌట్లు ఉన్నా కానీ మీకు వాళ్ళైతే షేర్ చేస్తారు. నెంబర్లు నోట్ చేసుకోండి, 9398906056. ఇది తమ్ముడు ప్రేమ్ నెంబర్. అదేవిధంగా 8074478944. ఇది మా బ్రదర్ నెంబరు, తనకు కూడా మీరు కాల్ చేయొచ్చు, దేవరాజ్ అతని పేరు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో బండి ఎలా ఉందో కామెంట్ అయితే చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. రైట్, థ్యాంక్ యూ అండి.